ప్రేమకున్న మరొక కోణాన్ని మనం రేపు చూసుకుందాం. వేరే పాట ఒకటి చెప్తాను, ఇది కూడా ప్రేమకు సంబంధించింది. ఇది కొంచెం ఆసక్తికరమైన పాఠం. కొంచెం మనసు పెడితేనే అర్థమైద్ది, లేదా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కొంచెం మనసు పెట్టి వినండి. కరెక్ట్గా అరగంట ఉంది టైం మనకి, ఓకేనా? సరికొత్త అంశాలు మీరు నేర్చుకుంటారు ఈరోజు పాఠంలో. మన ప్రాంతంలో ప్రస్తుతానికి పాము ముంగీస చూసారు. ఇప్పుడు పాము ముంగీస కలిసి నడవటం, కలిసి తిరగటం. ఎందుకని? వెరీ గుడ్, బాగా చెప్పావు కృష్ణ. ఆ రెండు శత్రువులు, వైరం. అలాగే కుక్క పిల్లి కలిసి మన సందులో జంటగా నడుచుకుంటూ వెళ్తాయా? వెళ్ళాం. ఎందుకని? అవి కూడా వైరం. పిల్లి, పులి, మేక, పోనీ ఎలుక, పిల్లి, ఇవి కూడా అంతే. ఎప్పుడు కూడా కలిసి ఉండవు, స్నేహం కుదరదు. ఎందుకంటారు? ఇవి వైర జంతువులు. పడద్దంటే అస్సలు పడదాం. ఇంకా పిల్లి కుక్క కూడా అంతే, ఎలుక పిల్లి కూడా అంతే, కుక్క పిల్లి కూడా అంతే, పాము ముంగీస కూడా అంతే. ఎందుకు కుదరదంటారు? వాటి మధ్య ఎప్పుడు వైరం, శత్రుత్వం ఉంటుందంటే అసలు వాటి మధ్య స్నేహం కుదిరిద్దా? కుదరదా? కుదరదు. జరిగే పనే జరగదు. నేను చెప్పండి, మీకు తెలుసు కదా, నేను అదే చెప్తున్నాను. పాట కొంచెం శ్రద్ధగా వినమని. నేనేమడిగాను? పిల్లి ఎలక కలిసి మన ఇంట్లో జంటగా తిరిగే రోజులు వస్తాయా? రావు. కరెక్టే. అవి వాటి యొక్క సహజ లక్షణం. వైరమే సహజ లక్షణం. ఓకే, మీకు అర్థం. అది చెప్పడానికి ఇదంతా చెప్పుకోవచ్చు మీకు. ఎందుకు కుదరదు అంటే అది వాటి సూపర్ పవర్ లేదా సహజ లక్షణం. మరి అవి వాటి జీవిత కాలంలో తమ యొక్క సహజ లక్షణాన్ని కోల్పోతాయా? కోల్పోవా? చచ్చిపోయే వరకు కూడా కోల్పోవు. చచ్చిపోయే వరకు కూడా కోల్పోవు. మరి మనిషి శరీరంలో ఆత్మ ఉంది, మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా మనిషి పాపంతో స్నేహం చేయకూడదు. కానీ ఒక పిల్లి, లేదంటే పాము ముంగీస అన్న మీకు బాగా తెలియదు, కానీ పిల్లి, ఎలుక ఎంత వైరంగా ఉంటాయో పాపానికి మనిషికి అంత వైరంగా ఉండాలి. కానీ అప్పుడప్పుడు స్నేహం, అప్పుడప్పుడు వైరం, మళ్ళీ అప్పుడప్పుడు స్నేహం, అప్పుడప్పుడు వైరం. ఏమన్నా బాగుందా? అంటే సహజ లక్షణం ఏమైపోతుంది? కోల్పోతుంది. కానీ మీకు మొదటి రోజు కొన్ని సహజ లక్షణాలు చెప్పారు, రెండో రోజు, ఈరోజు వెరైటీ సహజ లక్షణం. అంటే వైరమే సహజ లక్షణం. దేనికి దేనికి? పాముకి ముంగీసకి, పులికి మేకకి, ఎలికి పిల్లికి, పిల్లికి కుక్కకి. ఇవి సహజ లక్షణం. ఎప్పుడు కూడా ఇవి స్నేహం చెయ్యవు, జరగని పని అది. అలాగే మనిషితో పాపం కూడా వైరంగా ఉండడం అనేది సహజ లక్షణం. కానీ మనిషి సహజ లక్షణాన్ని కోల్పోవడం వల్ల దాంతో స్నేహం చేయటం అనేది జరుగుతుంది. మన జీవితం ఎలా ఉండాలంటే, ఒక పిల్లి కుక్క ఎంత వైరంగా ఉంటాయో పాపంతో మనం కూడా అంత వైరంగా ఉండాలి. పోయి ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలంటే పాపంతో శత్రుత్వం పెట్టుకోవాలి. కానీ పాపంతో మనం ఏం చేస్తున్నామంటే స్నేహం చేస్తున్నాం. ఇది మన సహజ లక్షణాన్ని మనం కోల్పోయినట్లు. ఇది మీకు అర్థమైతే పాట మొత్తం అర్థమైపోయినట్టేనండి. ఇప్పుడు ఈ సహజ లక్షణాలన్నీ కూడా ప్రకృతి కోల్పోతుందా అంటే కోల్పోవట్లేదు. సహజ లక్షణాలు ఏది కూడా కోల్పోవట్లేదు. మరి ఈరోజు మీకు ఈ ఇంట్రడక్షన్ మైండ్లో ఉంచుకుంటూ పాఠం వినండి. ఈరోజు పాఠం కొంచెం అద్భుతంగా ఉంటుంది. చెప్పకముందే అద్భుతం ఏంటంటారా? మీరు చెప్పాలి కదా అద్భుతం. చివరిలో మీరే చెప్తారు. కొంచెం మనసు పెట్టి వినండి. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా నిత్య పాపం అనే మాట విన్నారా? ఇప్పుడు చెప్తారు అద్భుత పాఠం అని. నిత్య పాపము అనే మాట చదివారా? పోనీ విన్నారా? ఎక్కడైనా అడుగుతున్నా, అంతే. ఏం లేదు కదా? అయితే జాగ్రత్తగా వినండి. పాఠం పేరేంటంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న 7 పాపములు. నేను పాపం అంటే ఏంటని చెప్పట్లే మీకు. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథము చెప్తున్న 7 పాపములు. పరిశుద్ధ గ్రంథము చెప్తున్న 7 పాఠాలు. ఈ పాపములు
మనకి ఎప్పటి వరకు తెలియదండి. ఈ సెమినార్లో నిరుడు కూడా 3వ రోజు ఇది మంచి ఒక స్పెషల్ మెసేజ్ చెప్పడం అనేది జరిగింది క్రితం సంవత్సరం. ఈరోజు కూడా 3వ రోజు ఒక ఒక స్పెషల్ మెసేజ్ ఈరోజు మీకు అందించడం అనేది జరుగుతుంది. కొంచెం శ్రద్ధగా వినండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ఈ సెమినార్కి ఇది స్పెషల్ లెసన్, హైలైట్ లెసన్ అనమాట. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో 5 రోజులు సెమినార్ ఇక్కడ జరిగిద్ది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రోజుకు 3 పాఠాలు, 5 3 15 పాఠాలు అందించడం జరిగిద్ది. అద్భుతమైన పాఠాలు అందించడం జరిగింది. ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 9వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి 8వ వచనమేనా? 5వ వచనం చూడండి. 90వ అధ్యాయం చూడండి. 90వ అధ్యాయం 8వ వచనం చూడండి. 9 కాదండి 90. తప్పేసుకున్నాను నేను. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను జాగ్రత్తగానండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? మోషే గారు ఒక కీర్తన రాశారు. కీర్తన ఏంటంటే ప్రార్థనే కీర్తనగా రాశారు. గుర్తుంచుకోవాలి. కీర్తన మీద బాగా స్టడీ చేశానండి నేను. ఒక ప్రార్థన, దేవుడితో మాట్లాడే ప్రార్థననే ఒక కీర్తనగా రాశాడు. చదవండి. వాడండి. మా మా నా మా మా అంటే ఎవరు వస్తారు అక్కడ? మనం కూడా వస్తామా? వస్తాం. నా అనలేదు ఆయన, గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుందని వచ్చినాం. ఆ ఉద్దేశం నుంచి చెప్పాను. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సరిపోద్ది. కొంచెం శ్రద్ధగా వినండి. మా ఎవరికన్నా నా అనుకోండి. నా రహస్య పాపాలు దేవుని ముఖ కాంతిలో కనబడుచున్నవి. ఒకవేళ మనలో పాపం అనేది ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాం? పరలోకం వెళ్ళాం. మన పాపాలు అంటండి దేవుని ముఖ కాంతిలో క్లారిటీగా కనపడుతున్నాయి అంట. దానికి పెట్టిన పేరు ఏంటంటే రహస్య పాపములు. ఈ రహస్య పాపములు దేవుని ఎదుట కనపడుతున్నాయి అనుకోండి, మనం పరలోకానికి వెళ్ళడం కుదరదు. మరి రహస్య పాపాలు అంటే ఏంటి? ఇప్పటివరకు చాలామంది దీని గురించి చాలా మెసేజ్లు చెప్పేస్తారు. రహస్య పాపాలు అంటే ఎవరికి కనపడకుండా చేసేయని చెప్పుకొచ్చారు అండి. మళ్ళీ ఒకసారి చదవండి. 90వ అధ్యాయం 8వ వచనం. మీకోసం చదవండి. ఇప్పటి వరకు నేను చదవమంటే చదివారు. ఇప్పుడు మీకోసం మీరు చదువుకోండి. మా పెట్టద్దు. ఇప్పుడు నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుచున్నవి. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడుకి కనబడుతున్నాయి అంట. మనం ఈరోజు పాఠం ఏంటంటే రహస్య పాపములు ఏవి? బైబిల్ చెప్పిన 7 పాపములు లేదా రహస్య పాపములు ఏవి? పరిశుద్ధ గ్రంథం చెప్తున్న 7 రహస్య పాపములు. ఇంతకీ రహస్య పాపం అంటే ఏంటో తెలియాలి మనకి. రహస్య పాపం అంటే కొంతమంది ఏమంటారంటే, నువ్వు చూస్తున్నావని తెలియకుండా ఉండాలంటే బ్లాక్ కళ్ళజోడు పెట్టుకున్నావంటే నువ్వు ఎటు చూస్తున్నా నువ్వు ఏమీ చూడనట్టుగానే కనపడుతుంది. రహస్యంగా నువ్వు ఏదైనా చేయొచ్చు అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఎవ్వరికి కనపడకుండా చేసేది రహస్య పాపం అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఎవ్వరు చూడకుండా చేసేది అంటారు. కొంతమంది ఏమంటారంటే 4 గదుల మధ్య చేసేది రహస్య పాపం అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరూ చూడకుండా చేసేదే రహస్య పాపం అంటారు. దావీదు కూడా అలాగే చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నాతాను పంపించి చేసింది మొత్తం చెప్పించాడు. అవునా కదా? ఇప్పుడు రహస్య పాపములు అంటే అర్థం ఏంటి? బైబిల్లో మీరు ఏది కూడా వాక్యాన్ని వాక్యంగా తీసుకోకూడదు. దాంట్లో 50 నుంచి 70% కొన్నిట్లో ఉపమాన భావంలోనే తీసుకోవాలి. వాక్య భావాన్ని తీసుకోవాలి కానీ వాక్యం తీసుకోకూడదు. రహస్య పాపము అంటే అర్థం గుర్తుంచుకోండి. ఆ పాపంలో మనం ఉన్నామనే విషయం మనకు కూడా తెలియదు. అర్థమైంది నేను చెప్పింది? రహస్య పాపం అంటే
నా రహస్య పాపాలు దేవుని ఎదుట చక్కగా కనబడుతున్నాయంట, దేవుని ముఖ కాంతిలో. నా రహస్య పాపములు. రహస్య పాపములు అంటే సీక్రెట్గా చేసేవి కాదు. గుర్తుంచుకోవాల్సింది ఏంటి? రహస్య పాపం అంటే ఏంటి? ఆ పాపంలో మనం ఉన్నామనే విషయం మనకు కూడా తెలియదు, అది రహస్య పాపం. మీరు ఇది మైండ్లో ఉంచుకుంటే పాఠం అర్థమైంది. ఓకేనా? రహస్య పాపం అంటే ఏంటి? ఆ పాపంలో మనం ఉన్నామనే విషయం మనకు కూడా తెలియకుండా ఆ పాపం మనం చేస్తూనే ఉన్నామని అర్థం. ఓకే, అర్థమైంది బాబు గారు? రహస్య పాపం అంటే ఆ పాపంలో మనం ఉన్నామనే విషయం మనకే తెలియదు, అదే రహస్య పాపము. అవునా? నిజమా? అబ్బా అయ్యో అనొద్దు. ఎంత పని జరిగిపోయింది ఇప్పటివరకు అని కూడా అనుకోవద్దు. మోషే గారు రాస్తున్నాడు ఈ కీర్తన 98వ నీ ముఖ కాంతిలో నా పాపములు, నా రహస్య పాపములు, నా రహస్య పాపములు, నా దోషములు నీ ఎదుట ఉంచబడి ఉన్నవి. నీ ఎదుట ఉంచబడి ఉన్న అంటే అందరి పాపములు ఆయన ఎదుట ఉంచబడి ఉన్నవి. రహస్య పాపములు ఆయన ఎదుట ఎందుకు ఉంచుకున్నాడంటే, అసలు దేవుడికి ఉన్న గుణం ఏంటి? క్షమించు అని అడిగితే ఏం చేస్తాడని చెప్పాను మీకు. పాపాలన్నీ ఎక్కడ వేసుకుంటాడు? వెనకాల వేసుకుంటాడని చెప్పాను. తప్పు చేస్తే క్షమించమని అడిగితే ఆ పాప వచ్చేస్తుంది, కనపడుతుంది. తప్పు చేస్తే క్షమించమని అడిగితే మన పాపాలు మొత్తం ఎప్పుడు గుర్తించుకోకుండా ఆయన వెనకాల వేసేసుకుంటాడని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు దావీదు గారు? మోషే గారు ఏం చెప్తున్నాడు? నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలన్నీ కనపడుతూనే ఉన్నాయి. కనపడుతున్నాయి అంటే నేను స్వర్గానికి వెళ్ళను, నా పాపాలు క్షమించబడాలి కదా అంటే క్షమించబడతలేదు, అక్కడే ఉంటున్నాయి అంటే ఎక్కడో తేడా కొట్టింది. అదేంటి ఈరోజు మనం నేర్చుకుందాం. రహస్య పాపాలు దేవుని ఎదుట ఉంచుకునే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు వాటిని తీసేస్తాడండి? ఒక పాపాన్ని దేవుడు తన వెనక వేసుకోవాలంటే ఏం చేయాలి? మనం క్షమించమని అడగాలి, ఆయన క్షమించాలి. అప్పుడు దాన్ని అనుమానం వేసుకుంటాడు. అనుమానం వేసుకోకుండా ఎదుటే పెట్టుకున్నాడు అంటే ఏంటి అర్థం? నువ్వు క్షమించలేదని అర్థం, మనం క్షమించమని అడగలేదని అర్థం. ఒక విషయం చెప్పాలంటే అసలు ఆ పాపంలో ఉన్నామనే విషయం మనకే తెలియకుండా క్షమించమని ఎలా అడుగుతాం? ఓకేనా? రైట్. మోషే, ఇజ్రాయేలీలు వాళ్ళందరూ చేసిన పాపాలన్నీ దేవుని ఎదుట ఉన్నాయని అక్కడ రాయటం అని జరిగింది. ఇప్పుడు మన రహస్య పాపాలన్నీ కూడా దేవుని ఎదుటే కనపడుతున్నాయి. పాపాలు మాత్రం దేవుని ఎదుట నిల్చుంటే మనం పరలోకానికి వెళ్ళలేము, పరలోకానికి చోటు అనేది ఉండదు. రహస్య పాపాల గురించి మనం నేర్చుకుందాం. కొన్ని శారీరక లోపాలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? శరీరంలో ఏదో ఎముకో ఏదో ఇరగడం ఏదో జరిగింది. ఏం జరిగినప్పుడు ఏంటో మనకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ అల్ట్రా వైలెట్ రేస్ని పంపించి ఏం చేస్తారంటే ఎక్కడ బ్రేక్ అయిందో ఎక్కడ ఏదైంది అనేది కనుక్కుంటారు. ఇప్పుడు కూడా మనకి ఏం తెలిసిందంటే మన యొక్క పాపాలు ఇక్కడ కూర్చున్న మనలో కొందరు పాపాలు, అది అందరి పాపాలు దేవుని ముఖ కాంతిలో చక్క క్లారిటీగా కనపడుతుంది అంటే ఆ పాపాలు పోలేదంట అని మనకి ఎలా తెలిసిందంటే బైబిల్ ద్వారా స్కాన్ చేస్తే మనకు తెలియడం అనేది జరిగింది. బైబిల్ ద్వారా మీ అందరూ తెలుసు పాపం అనగా ఏమి అంటే ఎవరైనా ఏం చెప్తారంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను పత్రిక 3:4 ఉంటుంది. మేలైనది చేయని ఎరిగి అలాగే చేయని వానికి పాపం కలిగిన యాకోబు 4:12 ఉంటుంది. 1 యోహాను 5:16 సకల దుర్నీతియు పాపం అని ఉంటుంది. కొంతమంది ఏమంటారు ఇవన్నీ కలిపి ఒక మాటలో చెప్దాము, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటారు. నేనేం చెప్తున్నానంటే దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడుతున్నాయి. ఏమిటా రహస్య పాపాలు? పాపం అంటే ఏంటో చెప్పట్లా మీకు నేను. దేవుని ఎదుట కనపడుతున్న రహస్య పాపాల గురించి మీకు చెప్తున్నాను. రహస్య పాపాలు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఎదుటే పెట్టుకున్నాడు. రహస్యం అంటే రహస్య పాపాలు అంటే కంటికి కనపడకుండా దేవుడు కనపడకుండా చేసేవి కాదు. ఆ పాపంలో మనం ఉన్నామనే విషయం మనకు కూడా తెలియదు, కానీ ఆ పాపాన్ని మనం ఎప్పటికి కూడా చేస్తూనే ఉన్నామని అర్థం. మరి మనిషి తనకే తెలియకుండా చేస్తున్న పాపాలు ఏవి? వాస్తవానికి పాపంతో మనకి ఏముండాలని చెప్పిన ఉదాహరణలో వైరం ఉండాలి, కానీ పూర్తి స్నేహం చేస్తున్నాడంటే మనిషి దీంతో ప్రమాదమా కాదా? చాలా ప్రమాదం. ఈ పాపంతో వైరమే ఉండాలి కానీ స్నేహం అనేది ఉండకూడదు. ఇప్పటి వరకు ఆ పాపం చేస్తున్నాం అనే విషయం మనకు కూడా తెలియదు. మొదటి పాపం
మొదటి రహస్య పాపం. ఆ పాపంలో మనం ఉన్నామనే విషయం మనకు తెలియకుండా చేస్తున్న మొదటి పాపాల్లో దేవుని ఎదుట కనపడుతున్న పాపాలు. మొదటి పాపం లేవీకాండం 4వ అధ్యాయం 2వ వచనం. లేవీకాండం 4వ అధ్యాయం 2వ వచనం. లేవీకాండం 4వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి, సరిపోద్ది. పొరపాటున చేసే పాపాలంటండి. ఇదేంటి? మొదటి పాపం ఏంటి? రహస్య పాపం. పొరపాటున చేసే పాపాలు. పొరపాటున చేయటం ఏంటండి? పోనీ దాని కింద వరకు చదవండి. మీకు ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు. పొరపాటున అంటే చెయ్యాలని చేసినా అనుకోకుండా ఏదో జరిగిపోయింది, అది కూడా పాపమేనంట. పొరపాటున నువ్వు చేసిన కార్యములు లేదా చేసి పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల ప్రజలు అపరాధునగినట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకి లేవేమో తాను చేసిన పాపమునకే నిర్దోషమైన కోడెదూడను చూడండి. పొరపాటున చేసిన పాపానికి కూడా పాప పరిహారార్థ బలి ఉందంట. అంటే ఇది పాపమా కాదా? పాపమే. పాప పరిహారార్థ బలి ఉందంటే ఇప్పుడు చెప్పండి. రహస్య పాపాలు, మనకు తెలియకుండా చేసే పాపాల్లో మొదటిది ఏంటి? పొరపాటున చేసే పాపాలు. పొరపాటున చేసే పాపాలు. పొరపాటున అన్నాను, పొరపాటున విన్నాను, పొరపాటున చూశాను, పొరపాటున తిన్నాను, చెయ్యాలని చేయలేదు. ఎన్నో పొరపాట్లు చేస్తాం ఇప్పుడు వరకు. చేయాలని చేశారు, చేయకూడదని చేశారు. అనాలనేమి అనలా, చెయ్యాలని ఏం జరిగిపోయింది? పొరపాటున జరిగిపోయింది. ఇవన్నీ పొరపాటును ఇప్పటి వరకు చేసిన దేనికి కూడా మనం దేవుణ్ణి క్షమాపణ ఇప్పటి వరకు అడగలేదు. ఇవన్నీ దేవుని ముఖ కాంతిలో చక్కగా కనపడతానే ఉన్నాయి. నిన్ను నరకానికి పంపించడానికి ఒక్కడ చాలా ఆధారం దేవునికి. కింద ఏమన్నాడు? పాప పరిహారార్థ బలి కూడా ఉందంటే ఇది పాపమా కాదా? బలి ఇచ్చారంటే పాపమే. కొంతమంది నాయకులు ఏదో మాట అనేసారు అనుకోండి మీడియా ముందు, తర్వాత ఏమంటారు? పొరపాటున అనేసానని తర్వాత మళ్ళీ అదే మీడియా ముందుకు వచ్చి ఆ మాటని సవరించుకుంటూ ఉంటారు. ఒక వార్తాపత్రిక అయితే ఏం చేస్తారు? న్యూస్ పేపర్లో పొరపాటును ప్రచురించాము, తెల్లారి మళ్ళీ న్యూస్ పేపర్లో ఆ పొరపాటును సరి చేసుకుంటారు. అలాగే మనం దేవుడి ఎదుట చేసిన పొరపాట్లకు సంబంధించిన పాపం పోవాలంటే ఏం చేయాలి? దేవుని ముఖ కాంతిలో మన పాపాలు కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని ప్రార్థన చేసి క్షమించమని కోరుకోవాలి. ఆల్రెడీ మనం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు రక్తంలో కడగమని ప్రార్థన చేసి పడుకుంటున్నాం. మరి అయినా ఎందుకు కనపడుతున్నాయి అక్కడ? ఇప్పుడు ఈ పాపం పోవాలంటే ఏం చేయాలంటే ఏం చెప్పారు మీరు? దేవుని క్షమించమని అడిగితే పోద్దన్నారు. పోదండి. ఎందుకో చెప్పనా? కృష్ణ విషయంలో నేను పొరపాటు చేశాను. దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసేసి 2 రోజులు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశాను. పొరపాటు ఎక్కడ చేశాను నేను? కృష్ణ విషయంలో చేసి. ఇప్పుడు నేను క్షమాపణ ఎక్కడ అడగాలి? ముందు కృష్ణ అని అడిగి తర్వాత దేవుణ్ణి అడిగితే నా పాపం క్లియర్ అయింది. అక్కడ అర్థమవుతుందా? పొరపాటుని ఎక్కడ చేస్తాం మనం? పొరపాటుని దేవుడి విషయంలో చేస్తామండి. పొరపాటున సహోదరుల మధ్య, పొరపాటున వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య, పొరపాటున అన్నాను, పొరపాటున విన్నాను, పొరపాటున. దేవుని విషయంలో పొరపాటు దేవుడు ఓకే. ఒక మనుషుల విషయంలో మనం చేసిన పొరపాటుని క్షమాపణ ఫస్ట్ ఎక్కడ అడగాలి? మనిషిని క్షమాపణ అడగాలి. అతను క్షమించమని మనకు అనవసరం. ఇక్కడ క్షమాపణ అడగాలి, అక్కడ క్షమాపణ అడగాలి. అప్పుడు ఆ పాపం తుడిచిపోద్ది. అర్థమైంది మీకు? ఆ పాపంలో ఉన్నామనే విషయం మనకు కూడా తెలియకుండా జరిగిపోతుంది. రహస్య పాపాలు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దాన్ని దేవునికి క్షమాపణ అడిగితే సరిపోద్ది. సకల దుర్నీతి పాపం. దేవునికి క్షమాపణ అడిగితే సరిపోద్ది. ఇక్కడ సహోదరులను అడగవలసిన పని లేదు.
కానీ ఈ పొరపాట్లకు మాత్రం, పొరపాటును చేసేదానికి మాత్రం పొరపాటు వల్ల జరిగిన నష్టం జరిగిన వ్యక్తిని అడగాలి, ఇటు దేవుణ్ణి కూడా అడగాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన పొరపాటు జరిగింది, నేను దేవుణ్ణి అడుగుతానని కూర్చుంటే కుదిరిద్దా? సారీ భార్యమణి గారు అంటే, సారీ భర్త గారు అంటే, ఇక్కడ క్లియర్ చేసుకున్న తర్వాత అక్కడ క్లియర్ చేసుకోవాలి. ఇది మనిషి మాటల్లో అబద్ధాలు అలవాటైపోయి అబద్ధాలనే అలవాటు చేసుకుని అనవసరమైన దాన్ని కూడా మనిషి అబద్ధాలు ఆడడం అనేది జరుగుతుంది ఈరోజు. అనవసరమైన అసలు అబద్ధం అక్కడ అవసరం లేదు, అయినా అలా అలవాటైపోయింది. అంటే అబద్ధం అలవాటు అయిపోయింది అంతే. ఇవన్నీ కూడా ఎక్కడ కనపడుతున్నాయి అంటే దేవుని దగ్గర కనపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదట పొరపాట్లను ఎక్కడ సరిదిద్దుకోవాలంటే ఆ పొరపాటు జరిగిన వ్యక్తి దగ్గర సరిదిద్దుకోవాలి, దేవుని దగ్గర కూడా సరిదిద్దుకోవాలి. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 15:27 చూసుకోండి. ఒక్కడు అంటే దీనికి అండి ఈ పాఠం ఒక 7-8 గంటలు వస్తుంది. నేను సింపుల్గా 40 నిమిషాలు చేస్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీనికి ఒక 10-15 రెఫరెన్స్లు అన్నీ చూపించట్లేదు. సంఖ్యాకాండం 15:27. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలి, అంటే పాపానికి పాప పరిహారార్థ బలి అంటే ఇది కూడా పాపమేనా? పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకొని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసెను కనుక, తెలియకుండా చేసిన దానికి కూడా శిక్ష ఉందా లేదా? తెలియకనే దాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. ప్రాయశ్చిత్తము చేయటం వలన అమ్మయ్య క్షమాపణ ఉందంటండి. అంటే దేవుని సన్నిధిలోంచి ముఖ కాంతిలోంచి అవి పోతాయి. పోవాలంటే రెండు జరగాలి. పొరపాటు జరిగిన వ్యక్తిని క్షమించమని అడగాలి, దేవుణ్ణి క్షమించమని అడగాలి. క్లియర్? రెండోదండి 1 సమూయేలు గ్రంథం 2:20. రహస్య పాపములు, మనకు తెలియకుండానే మనం చేస్తున్న పాపాల్లో రెండవ పాపం 1 సమూయేలు గ్రంథం 2:25. సమూయేలు మొదటి గ్రంథం 2:25. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని యెహోవా విషయంలో సరిపోద్దండి. ఈ రెండో పాపం ఏంటంటే యెహోవా విషయంలో పాపం అంట. ఇదేంటి? ఇప్పటి వరకు మనం ఎప్పుడన్నా నేను దేవుడి విషయంలో పాపం చేశానని ఎప్పుడన్నా అనుకుంటున్నావా? యెహోవా విషయంలో పాపం అంటే ఏంటో మీకు 22వ వచనం చదవండి. అసలు ఏం జరిగిందంటే కొంచెం శ్రద్ధగా వినాలి ఈ పాఠం. ఏలి ఒక యాజకుడు, మీకు తెలుసు, ఏలి బహువృద్ధుడాయను. ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన క్రియలన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు చర్చికి వస్తున్న స్త్రీలతో అని అర్థం అనుకోండి. మీరు పని ఆ యొక్క పాస్టర్ గారు అబ్బాయి అనుకోండి, కొడుకులు అనుకోండి, ఏం చేస్తున్నారంట? వాళ్ళతో పడుకుంటున్నారంటండి. అసలు ఈ మాటలు చెప్పటానికే ఇబ్బందిగా ఉంది, చేయడానికి వాళ్ళకి భయం ఉందండి. ఉందంటే లేదు. చదువు. శయనించుటైన మాట తండ్రికి చెవిని పడింది. వారిని పిలిచిట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యము నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు. నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను అతిక్రమింప చేయుచున్నారు. నరునికి, ఒక మనిషికి ఇంకొక మనిషి తప్పు చేస్తే దేవుడు న్యాయం తీరుస్తారు. మీరు డైరెక్ట్గా ఎవరికి చేస్తున్నారంటే యెహోవా విషయంలో పాపం, పొరపాటున పాపము. ఇది యెహోవా విషయంలో పాపము, యెహోవా విషయంలో పాపము, యెహోవా విషయంలో పాపము. దేవుని మందిరముకు వచ్చిన స్త్రీలతో వాళ్ళు శయనించడం అనేది జరుగుతుంది. ఇది ఏ విషయంలో పాపం అంటండి?
యెహోవా విషయంలో పాపం. ఇప్పుడు ముందు మీకు మొదట క్రితం భాగంలో చెప్పాను సహజ లక్షణాల్లో. మనకన్నా వయసులో బాగా పెద్దవాళ్ళు అయితే ఆడైతే తల్లని, మగ అయితే తండ్రని, వయసు దగ్గరలో ఉన్న అమ్మాయి అయితే అక్కని, అబ్బాయి అయితే అన్నని, చిన్నవాళ్ళైతే చెల్లని, తమ్ముడని, ఇది మన సహజ లక్షణం అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు ఇక్కడ? సహజ లక్షణాన్ని కోల్పోయి ప్రేమలో నాలుగో ముఖమైన మూడో ముఖమైన ఎరోస్ ప్రేమను ఎవరి మీద చూపించారు? దేవుని పిల్లల మీద చూపించారు. ఇది దేవుని సరిగ్గా చెప్పలేదు. దేవుని యెహోవా విషయంలో పాపం. మొదటిది పొరపాటుని చేసే పాపం, రెండోది యెహోవా విషయంలో పాపము. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మందిరానికి వస్తున్నప్పుడు మన చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటారు? మందిర విషయంలో, దేవుని మందిరానికి వచ్చే పిల్లల విషయంలో మనం చేసే చిన్న పొరపాటు దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటండి? చాలా సీరియస్గా చూస్తాడంట. వాళ్ళని చంపి అవతల వాడేశాడు అంతే. ఏమండి మేము అంత పనులు ఏం చేయట్లేదండి ఇప్పుడు అంటారా? మేము ఇప్పుడు అలాంటి పనులేమి చేయట్లేదని అంటారా? యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల ఎవడు విజ్ఞాపనము చేయును అని రాయబడిని చూసుకోండి. దాంట్లో యెహోవా విషయంలో మీరు పాపం చేస్తే ఎవడు విజ్ఞాపన చేయను. ఎవడు విజ్ఞాపన చేసినా ఆయన వినడు. అంతే కదండి అర్థం. చర్చికి వస్తున్న విశ్వాసుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? ఈ రెండో పాపం. చర్చికి వస్తున్న విశ్వాసుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? అక్క చెల్లి, అన్న తమ్ముడు, తండ్రి తల్లి, అగాపే, ఫిలియో, స్టోర్జీ ప్రేమలు మాత్రమే చూపించాలి. కానీ ఎరోస్ అనే ప్రేమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కామ ప్రేమ, లైంగిక ప్రేమని వారి పట్ల అస్సలు చూపించకూడదు. ఇది చాలా భయంకరమైన పాపం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్చికి వస్తున్న విశ్వాసుల పట్ల మన ప్రవర్తన చాలా పరిశుద్ధంగా ఉండాలి. మన చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి పట్ల మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఈనాడు విశ్వాసులు డబ్బులు ఇవ్వమని ఏం చేస్తున్నారంటే వీళ్ళని పీడించుకు తినడం అనేది జరుగుతుందండి. చర్చకు వస్తున్న విశ్వాసుల్ని దేవుని వాక్యాలను అడ్డు పెట్టుకుని డబ్బులు ఇవ్వండి అని ఏం చేస్తున్నారంటే పీడిస్తూ తినేయడం అనేది జరుగుతుంది. ఇది ఏ విషయంలో పాపం? యెహోవా విషయంలో పాపం. యెహోవా విషయం కాదండి, యెహోవా విషయంలో పాపం. ఇది రెండవ పాపం. చర్చకు వస్తున్న విశ్వాసుల పట్ల మన చూపు ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు విశ్వాసులు డబ్బులు ఇవ్వమని రకరకాల వాక్యాలను అడ్డం పెట్టుకుని బోధకులు వేధించుకు తినడం అనేది జరుగుతుంది. చర్చి నుంచి బయటకు వచ్చిన విశ్వాసులు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ డబ్బుల గురించి మాట్లాడుకోవడమే జరుగుతుంది. పోయిందండి వాక్యం పోవడం అనేది జరిగింది. ఇది ఏ విషయంలో పాపం అంటే యెహోవా విషయంలో పాపం. మొట్టమొదట మన ప్రవర్తన చర్చిలో ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే గారి కొడుకు కానీ, ఎంపీ గారి కొడుకు కానీ, మన ఇంటి పక్కన కానీ, ఇంటి ఎదురు కానీ, చుట్టాల ఇంటికి కానీ, మన ఇంటి పక్కన ఎమ్మెల్యే గారి బంధువులు ఇల్లు ఉంటే వచ్చారనుకుందాం. మనకు తెలిసింది ఎమ్మెల్యే గారి అబ్బాయి, ఎంపీ గారి అబ్బాయి అని. వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటామండి? అమ్మాయి ఏమైనా తేడా వస్తే చంపేస్తారని భయం ఉంటుంది. ఇప్పుడు చర్చికి వస్తున్న విశ్వాసులందరూ ఎవరి పిల్లలు? వీళ్ళు దేవుని పిల్లలు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వాళ్ళతో మాట్లాడాలి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వాళ్ళతో చూపు, అమ్మో దేవుని పిల్లలని భయంతో చూపు చూడాలి. మాట్లాడాలి. ప్రవర్తన ఉండాలి. ఒకవేళ ఏమైందిలే అని అనుకున్నాం అనుకోండి, అయిపోయినట్టే. మన పాపములు దేవుని ముఖ కాంతిలో
తేట తెల్లంగా కనపడుతుంది. యెహోవా ఎడల చేసిన పాపం అంటే ఆనాడు వాళ్ళు అక్కడ చేశారు, ఈనాడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చర్చికి వస్తున్న విశ్వాసుల్ని ఎలా చూడాలి అంటే దేవుని పిల్లలు. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మాట్లాడాలన్నా జాగ్రత్తగానే ఉండాలి, వాళ్ళని ఏమన్నా అనాలన్నా జాగ్రత్తగానే ఉండాలి, భయపడుతూ ఉండాలి. అలా ఉంటే ఈ రెండో పాపంలో మనం పడకుండా ఉంటాం. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సర్వేశ్వర గారి విషయంలో నేను ఏదో చేశాను అనుకుందాం. ఇప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే కుదరదు, ఈయన దగ్గర అడగాలి, అక్కడ అడగాలి. అప్పుడు ఈ పాపం అనేది పోతుంది. అర్థమైందండి రహస్య పాపం. మూడోది మార్కు సువార్త 3వ అధ్యాయం. మొదటి రహస్య పాపం చెప్పండి. పొరపాటున చేసిన పాపాలు. రెండోది యెహోవా విషయంలో చేసిన పాపాలు. మూడో పాపం మీరు చెప్పారు ఇందట నిత్య పాపము అనే మాట మీరు ఇప్పటి వరకు విన్నారా అని. కానీ చాలాసార్లు దీన్ని చదివేశారు మీరు. చూడండి మార్కు సువార్త 3వ అధ్యాయం 28-29. మార్కు సువార్త సమస్త పాపములను మనుషులు చేసే దోషములన్నీ వారికి క్షమింపబడును. కానీ చదివిందా? చదవంది ఇది చదివింది. పరిశుద్ధాత్మ విషయంలో దోషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము. ఎక్కడొచ్చిందండి మనకి? ఇది మనం చాలాసార్లు చదువుకోలేదు ఈ రిఫరెన్స్. కానీ ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ఇప్పటి వరకు పాపముగా కనపడని పాపం, ఆ పాపంలో ఉన్నామనే విషయం మనకు తెలియకుండా ఉన్న పాపం ఏంటిది? నిత్య పాపం. అంటే అర్థం ఏంటి? ఇది పోదది, ఎప్పుడు ఉంటానే ఉంటుంది. నిత్య పాపము చేసిన వాడే ఉండను. మనం దీన్ని కూడా ఏం చేసుకోవాలంటే పోగొట్టుకోవాలి. సమస్త పాపములను క్షమించబడిన 29వ వచనం పరిశుద్ధాత్మ విషయంలో దోషనే నిత్య పాపం. దీనికి ఏ యుగంలోనూ కూడా క్షమాపణ అనేది లేదు. రహస్య పాపములు అంటే పాపం అనే మనకు తెలియకుండా చేసే పాపాల్లో మొదటి పాపం పొరపాటును చేసే పాపం. ఇది పొరపాటు జరిగిన వ్యక్తిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. యెహోవా విషయంలో పాపం విశ్వాసాన్ని అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు వచ్చింది ఏంటంటే నిత్య పాపము. మీరు చదివిన 3 పాపాల్లో బహువచనం ఉందా, ఏకవచనం ఉందా? నిత్య పాపములు అనుందా, పాపం అనుందా? పాపం అనుంది. పొరపాటుని చేసిన పాపములు అనుందా, పాపము అనుందా? పొరపాటుని చేసిన పాపము అనుంది. రెండోది యెహోవా ఎడల చేసిన పాపము అనుంది. ములుకి ఏంటో మనకు 4వ పాపంలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఓకే, ఇప్పుడు మూడోది ఏంటి? నిత్య పాపము. నిత్య పాపానికి క్షమాపణ ఉందా అంటే నిత్య పాపానికి క్షమాపణ అనేది లేదు. మరి దేవుడు ఏ పాపనైనా క్షమిస్తాడో క్షమిస్తాడు. మరి దీనికి ఎందుకు క్షమాపణ లేదంటారు? అసలు ఎందుకు నిత్య పాపం అంటే ఏంటి? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ విషయంలో దోషణను దేవుడు క్షమించడు కాక క్షమించడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ విషయంలో పాపం అంటే ఏంటంటే దేవుని మాటలు లేదా దేవుని యొక్క వాక్యము మీకు అర్థమైనట్లుగా చెప్పేయటం. అంటే నాకు వచ్చింది చెప్పేయడం. ఈరోజు జరిగేది అదే సమాజంలో. నిత్య పాపంలో ఉన్నారు బోధకులందరూ. నాకు ఏదొస్తే ఏదనిపిస్తే అది చెప్పేయటమే. దేవుడు ఏది చెప్పమన్నాడో ఎందుకు చెప్పమన్నాడో చెప్పకుండా వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చేసి చెప్పేస్తున్నారు అనుకోండి, అది నిత్య పాపం. అమ్మో ఎంత భయం. ఇప్పుడు ఈరోజు బోధకులు వాక్యం చెప్పడానికి భయపడుతున్నారండి. మన వాళ్ళని ఎవరినైనా అప్పటికప్పుడు ఒక అరగంట పాఠం చెప్పమంటే మేము చెప్పం, నువ్వు ఏమన్నా అనుకో, మేము ప్రిపేర్ అవ్వాల్సింది. ఎందుకని? నిత్య పాపంలోకి వెళ్ళిపోతాం. వినకుండా చదవకుండా దాన్ని మేము పరిశీలించకుండా ఇక్కడ నుంచి చెప్పమని అది ఒప్పుకోరండి. అస్సలు మేము చెప్పం. అవసరమైతే ఆయన మానేసి ఇంటికి వెళ్ళిపోతాం, రేపు చెప్పుకుందాం అంటారు తప్పితే ఏదో 4 మాటలు చెప్తానని నుంచారు మన వాళ్ళు. కానీ మిగిలిన వాళ్ళు పాఠం చెప్పమానండి గంటలు చెప్తారు. బైబిల్ అవసరం శాంతంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇదే నిత్య పాపం. ఎందుకంటే ఏది పడితే అది చెప్పి విశ్వాసిని ఇష్టం వచ్చినట్టుగా మనం చెప్పేసి విశ్వాసిని వాక్యానుసారంగా కాకుండా వాక్యాన్ని విరుద్ధంగా నడిపించేసాం అనుకోండి, అతను ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరకానికి వెళ్ళిపోయాడు. ఈయన ఇక్కడే ఉన్నాడు కానీ ఆ పాపం ఎక్కడ ఉంటుంది? ఈయన దగ్గరే నిలిచే ఉంటుంది. నిత్య పాపము, నిత్య
పాపము. దేవుని వాక్యాన్ని వారి స్వలాభాల కోసం మార్చుకోవటం నిత్య పాపం. మీ అందరికీ తెలుసు, మలాకీ గ్రంథంలో ఉంటుంది, మీరు దేవునికి ధనం ఇవ్వకపోయినా, కానుకలు ఇవ్వకపోయినా, మీ సంపాదన మొత్తం చెల్లి సంచులో వేసిన సంపాదన లాగానే అయిపోద్దని మలాకీ గ్రంథంలో చూపిస్తారు. అది మంద కాదు, ఎవరికంటే అది ఇజ్రాయేలీకి ఇచ్చింది. ఇలా వాక్యాన్ని వాళ్ళకి అవసరానికి అనుగుణంగా మార్చుకునే ప్రతివాడు కూడా నిత్య పాపములో ఉన్నవాడే. చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం గురించి మాట్లాడేటప్పుడు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వదిలేయండి. మీకు ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు ప్రజలకు చెప్పండి. తెలియదని దేవుడిని అడగండి. దేవుడు బయలుపరిచిన తర్వాత మళ్ళీ చెప్పండి. వాక్యం గురించి మాట్లాడేటప్పుడు తెలియని విషయాలు ఉంటాయి, ఏం చేయాలి? తెలుసుకుని చెప్పాలి. లేకపోతే తెలియదని చెప్పండి, ఏమవుతాం. తెలియదని చెప్పండి. ఏది పెడితే అది మాత్రం చెప్తే మాత్రం అది నిత్య పాపము. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో చూస్తే మీకు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయండి, వాటిలో ఎన్ని నిత్య పాపాలు ఉన్నాయో. ఇది కూడా శ్రవణ, ఏ ఛానల్ చూద్దామన్నా కాసేపు చూడంగానే ఎక్కట్లా. అంటే ఏం చెప్తున్నారంటే ఏదో చెప్తున్నారు, అంతే. ఏదో చెప్తున్నారంటే ఏం చేస్తున్నారు? నిత్య పాపంలోనికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నాము అనుకుంటున్నారే కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవహిస్తున్నారు కాబట్టి పాపం చేస్తామని మాత్రం వాళ్ళు అనుకోవట్లా. తప్పుగా చెప్పామనుకోండి, ఎప్పుడన్నా మన వాక్యం తప్పుగా చెప్పాము అనుకుందాం. తప్పుగా చెప్పినప్పుడు ఏం చేయాలి? విశ్వాసి దగ్గర ఒప్పుకోవాలి. నేను పొరపాటుని నేను ఇలా అర్థం చేసుకుని చెప్పాను, ఇప్పుడు కరెక్ట్ ఇది అని విశ్వాసి దగ్గరే చెప్పేసి సరి చేసుకోవాలి ఈ పాపాన్ని. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? అంతా అయిపోయిన తర్వాత దేవుడిని క్షమించమని అడగాలి. బయలుపరిచింది ఎవరంటే శుక్రవారం. అయిపోతుంది, 10 minutesలో అయిపోతుంది. ఎక్కడన్నా ఉండి మనం నిత్య పాపం దగ్గర ఆగాం. మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో చూసుకునే అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, నిత్య పాపం అని ఎందుకు అంటున్నానంటే, పొరపాటున ఇతను చెప్పిన వాక్యాన్ని బట్టి అవతల వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నరకానికి జారిపోయాడు. నరకానికి కూడా జారిపోతారండి వాక్యం చెప్తే. సిరంజి మీకు తెలుసు, సూది తెలుసు కదా, సిరంజి. జ్వరం వస్తే ఇంజక్షన్ చేసి జ్వరాన్ని తగ్గించవచ్చు. అదే సిరంజిలో విషం ఎక్కించి చంపేయచ్చు. ఇదే వాక్యంతో మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళచ్చు, ఇదే వాక్యంతో పరలోకానికి కూడా తీసుకెళ్ళవచ్చు. వాక్యాన్ని సరిగ్గా చెప్పకపోవడం వాడు నరకానికి వెళ్ళిపోవడానికి దీన్ని దేవుడికి దేనిగా పరిగణించాడంటే నిత్య పాపం కింద దీన్ని పరిగణించడం అనేది జరిగింది. కాబట్టి మనం ఈ పాపంలో ఎట్టి పరిస్థితుల్లో పడకుండా చూసుకోవాలి. 4వదండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. ఇక్కడ ఏముంటుందంటే, మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. ఇప్పుడు మనం నేర్చుకునే 4వ పాపం ఏంటంటే మరణకరమైన పాపము. మరణం, ఎంత పుణ్యాత్ముడైనా వస్తుంది మరణం. ఎంత నీతిగా బ్రతికినా మరణం వస్తుంది, ఎంత అనీతిగా బ్రతికినా మరణం వస్తుంది. మరి ఈ పాపం పేరు ఏమన్నా నేను? మరణకరమైన పాపం. ఈ మరణం శారీరక మరణం గురించి మాత్రం కాదు. ఇది ఏ మరణం అంటే ఆత్మీయ మరణం. మరణం తర్వాత నరకానికి తీసుకెళ్ళిపోయే మరణం, మరణకరమైన పాపం. ఇప్పటి వరకు దీని గురించి చాలామంది చాలా వివరణ ఇచ్చేయడం అనేది జరిగింది. నేను ఈరోజు మీకు ఒక సరికొత్త వివరణ అనేది మరణకరమైన పాపం గురించి ఇస్తాను. ఏ సువార్త వింటే మనిషి రక్షింపబడతాడో ఆ సువార్తను ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళు చేసే పాపం మరణకరమైన పాపం. అర్థమైంది మీకు? ఏ సువార్త వింటే మనిషి రక్షింపబడతాడో, స్వర్గానికి వెళ్తాడో, ఆ సువార్తను తృణీకరించే వాళ్ళు మరణకరమైన పాపంలో ఉన్నారు. ఓకేనా?
దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, దానిని స్వీకరించని వాళ్ళందరూ కూడా, దాన్ని ఒప్పుకోని వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారంటే మరణకరమైన పాపంలో ఉన్నారు. అర్థమైందండి మరణకరమైన పాపం అంటే? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే మరణకరము అయిన పాపము. వాళ్ళు ఈ పాపం చేశారు కాబట్టి, అంటే యేసుక్రీస్తుని అయితే వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. దీనికి సంబంధించిన పాపం పేరేంటంటే మరణకరమైన పాపం. ఆ యేసుని వీరు నమ్మలేదు కాబట్టి. ఇది విశ్వాసుల విషయానికి వచ్చామనుకోండి, ఏ పాపము చేసినా మరణకరమైన పాపమేనా అంటే? మనం విశ్వాసుల విషయానికి వచ్చాం. ఇప్పుడు అన్నిల విషయానికి వెళ్ళామనుకోండి, ఏ సువార్త వింటే మనం రక్షింపబడతామో దాన్ని వ్యతిరేకించడం మరణకరమైన పాపం. అదే విశ్వాసుల విషయానికి వచ్చామనుకోండి, ఏది మరణకరమైన పాపం అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారి ఇష్టానుసారంగా జీవించడం అనేది మరణకరమైన పాపం. ఏ సువార్త వింటే రక్షణ వస్తుందని నమ్మక, విశ్వసించక, అసలు దాని గురించి పట్టించుకొని ప్రతివాడు ఏ పాపం చేస్తున్నాడంటే మరణకరమైన పాపాన్ని చేస్తున్నాడు. మరి మారినవాడు చేస్తున్న మరణకరమైన పాపం ఏంటంటే బైబిల్ చదవమని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. చదవకపోవటం, నేర్చుకోకపోవటం, ఇదంతా కూడా దేని లెక్కలోకి వెళ్తుందంటే మళ్ళీ మరణకరమైన పాపం లెక్కలోనికి వెళ్తుంది. వాక్య ప్రకారం జీవించకపోవటం కూడా మరణకరమైన పాపంలోనికి మనకి వెళ్తుంది. దీనికి సంబంధించి వివరణ అంతకితం కాలంలో మనం ఏమి ఇచ్చామంటే మరణకరమైన పాపము, మరణకరమ కాని పాపం అంటే పాపానికి ప్రారంభం చూపులు, ఆలోచనలు, దాంట్లోనే తుంచేస్తే అది మరణకరమైన పాపంగా మారకుండా ఉంటుందని చెప్పి. తప్ప అది రైటే. దాన్ని కొంచెం మోడిఫై చేసి మరణకరమైన పాపము అంటే ఏ యేసుని నమ్మితే స్వర్గం వస్తుందో ఆ యేసుని వ్యతిరేకించే ప్రతి వాళ్ళు మరణకరమైన పాపం చేస్తున్నారు. ఆ యేసుని ఎవరైతే తృణీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరణకరమైన పాపం చేస్తున్నారు. ఆ యేసుని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళందరూ మరణకరమైన పాపం చేస్తున్నారు. వాళ్ళందరూ మరణం తర్వాత నిత్య నరకానికి జారిపోతారు. కానీ మనం చేస్తున్న ఈ పాపం ఏంటంటే బైబిల్ చదవకపోవటం, పాఠాలు నేర్చుకోకపోవటం, చెప్పకపోవటం, వాక్య ప్రకారం మనం జీవించకపోవటం, ఇదంతా కూడా మళ్ళీ మరణకరమైన పాపంలోనికే వెళుతుంది. రక్షణ పొందిన తర్వాత మనం యాకోబు పత్రిక 3:2 చూడండి. యాకోబు పత్రిక 3:2. యాకోబు గారు రాసిన పత్రిక 3:2. ఎవరు మాట్లాడుతున్నారంటే యాకోబు గారు మాట్లాడుతున్నారు. మనము అనేక విషయములలో ఇప్పుడు దేవుని సన్నిధిలో రహస్య పాపాలు ఉన్నాయా లేవా? అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. అంటే క్రీస్తులోనికి రానివాడు మరణకరమైన ఉన్నాడు. వచ్చిన మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. అంటే మన సహజ లక్షణాలని కోల్పోతున్నామండి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. క్షమాపణ దేవుణ్ణి మనం అడగాలి. ఆ పాపాలు మరణకరణం కాకుండా మనం జాగ్రత్త పడాలి. తర్వాత 5వ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2. అయిపోద్దండి 5 నిమిషాల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సరిపోదు సులువుగా చిక్కులు పెట్టు పాపం అంట. మొదటి పాపం ఏంటి? పొరపాటుని చేసిన పాపం. రెండో పాపం యెహోవా విషయంలో పాపం. మూడో పాపం నిత్య పాపం. నాలుగో పాపం మరణకరమైన పాపం. ఐదో పాపం సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంటే ఏంటి? సులువుగా చిక్కులు పెట్టి పాపం. దీనికి కూడా చాలా మంది చాలా వివరణ ఇస్తారు. ఇప్పటికి అంతా తప్పేనండి. సులువుగా చిక్కులు పెట్టు పాపం, రహస్య పాపం అంటే ఇదే. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు 11వ అధ్యాయం అంతా చదవండి. ఎవరంటారు అక్కడ? భక్తిహీనులు అందరూ ఉంటారా? విశ్వాస వీరులు. కొంతమంది పేర్లు రాయలేదు కానీ రాయబడిన పేర్లు అందరూ కూడా మంచి బడా భక్తులు.
భక్తుల పేర్లన్నీ రాయించుకొచ్చి 12వ వచనం స్టార్టింగ్లో ఏమన్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున, వాళ్ళందరూ మనల్ని ఆవరించుంటే మనం పాపం ఎందుకు చేస్తాం? మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపము అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం అనే అనుమానం ఉంది కదా, నేను దావీదుని పోలు నడుచుకుంటా, నేను యోసేపుని పోలు నడుచుకుంటా, నేను సొలొమోని పోలు నడుచుకుంటా, నేను పౌలు గారిని పోల్చి నడుచుకుంటా, పేతురు గారిని పోలు నడుచుకుంటా, భక్తులు ఉన్నారు కదా దావీదుని పోలు నడుచుకుంటా. ఇలా ఎప్పుడు కూడా ఒక మనిషిని నువ్వు పోలు నడుచుకుంటావని సిట్ అయ్యావనుకోండి, అది సులువుగా చిక్కులు పెట్టి పాపం. ఏ భక్తుడైనా ఎక్కడో చోట పడిపోయాడు, నువ్వు కూడా ఎందుకంటే నువ్వు దావీదుని నీ రోల్ మోడల్గా తీసుకున్నావు అనుకోండి, నువ్వు ఏదైనా తప్పు చేసావు అనుకోండి, ఏమంటావు? దావీదే చేశాడు అనుకుంటావు. ఇది సులువుగా చిక్కులు పెట్టి పాపం. దానికి పరిష్కారం కిందే ఉందో చూడండి. ఇన్ని రోజులు మనం చదివాం కానీ మనకు అర్థం అవ్వాలి. దానికి సొల్యూషన్, సులువుగా చిక్కులు పెట్టి పాపానికి సొల్యూషన్. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించు వాడునైనా. ఇప్పుడు యేసు వైపు చూచుచు విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతివాడు సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి బయటపడతాడు. యేసు వైపు చూడని ప్రతివాడు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతారు. ఈరోజు బోధకులందరూ, విశ్వాసులందరూ కూడా ఏదో ఒక బోధకుడిని మాత్రమే రోల్ మోడల్గా పెట్టుకుంటారు, తప్పితే ఎవరిని పెట్టుకోవట్లేదు, యేసుని పెట్టారు. మీకు కీర్తనల గ్రంథం చదివేసిన వాళ్ళకి తెలుస్తుంది, యెహోవా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవాని కాపరిగా పెట్టుకోవాలి మనం. ఎవరిని కాపరిగా అంటే యేసుక్రీస్తుని మనకు కాపరిగా పెట్టుకోవాలి, యెహోవాని కాపరిగా, దేవుణ్ణి కాపరిగా పెట్టుకోవాలి. తప్పితే ఎవరిని చర్చిలో చెప్పేవాళ్ళు ఎవరన్నా మీరు రోడ్ మోడల్గా పెట్టుకున్నారు అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతాం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే వాళ్ళ పాపంలో పడిపోయారు, నువ్వు కూడా పాపంలో పడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి బయటపడాలి అంటే దేవుని స్థానాన్ని మనిషికి ఇవ్వకూడదు, బోధకుడికి ఇవ్వకూడదు. దేవుని స్థానాన్ని దేవునికే ఇవ్వాలి. ఆ స్థానంలో మనం ఎవరిని కూర్చోబెట్టినా మనం సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోవటం అనేది జరుగుతుంది. ఆయనే చెప్పాడు ఏమని, యేసు వైపు చూచు. ఎప్పుడు కూడా నీ దృష్టి అంతా దేవుని వైపు, యేసు వైపే ఉండాలి, బైబిల్ వైపు ఉండాలి. తప్పితే బోధకుని వైపు ఉందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నువ్వు పడిపోయినట్టు. 6వ పాపం అంటే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం అయిపోయిందండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఇది కూడా మీరు కీర్తన గ్రంథం చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. 19, 13. ఏ కృష్ణ, ఇవన్నీ మన బైబిల్లో ఉన్నాయని అనిపిస్తుంది కదా. దురాభిమాన పాపము మొదటిది, పొర్రపాటున చేసిన పాపము, యెహోవా విషయంలో చేసిన పాపము, నిత్య పాపము, మరణకరమైన పాపము, అంటే మరణకరమైన పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఇప్పుడు దురభిమాన పాపం అంట. ఇదేం పాపం? దురభిమాన పాపము. దీంట్లో పడకుండా కూడా మళ్ళీ మనం కాపాడుకోవాలి. ఇదేం పాపం అండి? అభిమానం అంటే ప్రేమ. ఇప్పుడు కూర్చున్న మీ మీద నాకు అభిమానం ఉంటుంది, నా మీద మీకు అభిమానం ఉంటుంది. ఇది తప్పు కాదు. దురభిమానం పాపం. దురభిమాన పాపం. అభిమానం అంటే ప్రేమ, అభిమానం అనేది ఉండొచ్చు. దురభిమానం అంటే ఏమంటాడండి ఈయన? దురభిమాన పాపము. దురభిమాన పాపము. అభిమానము అంటే ప్రేమ, అభిమానం అంటే ప్రేమ, అభిమానం అంటే దురభిమానం అంటే మళ్ళీ చెప్తాను. అభిమానం అంటే ప్రేమ ఏమండి? అభిమానం అంటే ప్రేమ. మరి దురాభిమానం అంటే ఏంటంటే అభిమానం అంటే ప్రేమ, దురాభిమానం అంటే దురాభిమానము అంటే పాపము. దురాభిమానం అంటే పాపము. అసలు దురాభిమానం అంటే ఏంటంటే, ఈనాటి బోధకులు చాలా మంది ప్రసంగాలు చేస్తారు. అబ్బా కేక దుమ్ము దులిపేశాడు అని అనకూడదు.
బాగా చెప్పాడు అనుకుందాం, తప్పులేదు. చెప్పకపోయినా ఇగో ఈయన కింగు ఈయన బొంగు అన్నాం అనుకోండి, ఇది దురభిమానం. అసలు ఆయన ఏం చెప్పపోయినా మీటింగ్కి వచ్చి అబ్బాబ్బా ఈయనకి మించి ప్రపంచంలో ఎవ్వరు చెప్పరన్నాం అనుకోండి, ఇది దురభిమానం. ఈనాటి క్రైస్తవ ప్రపంచాన్ని ఏలుతున్న పాపాల్లో భయంకరమైన పాపం ఏంటంటే దురభిమాన పాపము. దురభిమాన పాపము. ఒక ఆయన పోడుతున్నారు మన ఊళ్ళో 2 3 పాటలు రాశాడంట. కథలుగా చెప్పుకుంటున్నారు జనాలు. దీన్ని ఏమంటారు? 100 రాసినాడు సైలెంట్గా కూర్చున్నాడు. ఇక్కడ 200 పాటలు రాసి 100 పాటలు రిలీజ్ చేసిన నేనే అన్నీ సైలెంట్గా కూర్చున్నాను. ఎందుకంటే దేవుడు తగిన సమయమున హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులై ఉండుడి. దీన్ని ఏమంటారు? దురభిమాన పాపము. అసలు ఆయన ఏం చెప్పకపోయినా ఏం చేయకపోయినా అబ్బా ఎరగదీస్తాడు, అలా చెప్పేశాడు, ఇలా చెప్పేశాడు, అసలు పాఠం ఏం చెప్పకపోయినా అబ్బా ఎరగదీస్తాడు. ఇది దురాభిమానం. ఇప్పుడు సమాజానికి ప్రతి విశ్వాసికి ఒక దురాభిమానం ఉంటాడు. మానకు ఉండకూడదని చెప్తున్నాను మీకు. మన అభిమానం ఎవరంటే దేవుడే. మన కాపరి ఎవరంటే దేవుడే. జనవరి 1 రోజు ఒక పాఠం చెప్పి గుర్తుందా మీకు? ఏం చెప్పాను? 2 ఉండాలి మనకని. ఒకటి చెప్పండి. జనవరి 1 రోజున మీరు సంవత్సరం కాలంలో గుర్తుంచుకోవాల్సిన 3 పాఠాలని చెప్పా. సంవత్సరాంతం వరకు గుర్తుంచుకోవాల్సిన 3 పాఠాల్లో ఒకటి మనకి దేవుడు ఉండాలి, రెండోది మంచి కాపరు ఉండాలని చెప్పాను ఆ రోజు మీకు. గుర్తుందా? మంచి బోధకుడు ఉండాలని చెప్పి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆ బోధకుడు ఎవరై ఉండాలి అంటే దేవుణ్ణే పెట్టుకోమని చెప్తున్నాను నేను. యెహోవానే కాపరిగా పెట్టుకోమంటున్నా. వాక్యాన్ని కాపరిగా పెట్టుకోండి. యేసు వైపే చూడమంటున్నా. అక్కడికి నీకు నడిపించడానికి ఒక మనిషి ఉండాలి తప్పితే ఆ మనిషికి దేవుని స్థానం ఇవ్వకూడదు. కాపరి స్థానమే, కానీ ఆ స్థానం ఏ స్థానానికి ఇవ్వకూడదంటే దేవుని స్థానం. దురాభిమానం ఉండకూడదండి. నాకు మీ పట్ల ఉండాలి, మీకు నా పట్ల ఏమి ఉండాలంటే అభిమానం ఉండాలి, తప్పలేదు. కానీ దురభిమానము పాపము. ఈ పాపం దేవుని సన్నిధిలో, దేవుని రహస్యం, దేవుని ముఖకాంతిలో తేట తెల్లంగా కనపడుతుంది. ఇప్పుడు కృష్ణమ్మ ఏదైనా దురభిమానం ఉందనుకోండి, తప్పు చేసినా మంచి చేసాడని పొగిడేస్తా నేను. ఏం చెప్పకపోయినా చెప్పేశాడని పొగిడేస్తా. ఇది దురభిమాన పాపము. ఈ పాపంలో మనం పడకూడదు. ఆహా ఓహో గొప్పగా చెప్పేశాడు అని పొగడ్డం అనేది చాలా తప్పు. ఆశ తప్పు కాదు, దురాశ తప్పు. అభిమానం తప్పు కాదు. దురాభిమానం అంటే దేవుడి స్థానాన్ని ఇవ్వడం అనేది తప్పు, చాలా పాపము. ఎన్నైనా ఇప్పటికి చెప్తారు, మళ్ళీ చెప్పండి. రహస్య పాపములు. ఈ పాపంలో మనం ఉన్నామనే విషయం మనకు కూడా తెలియకుండా ఇప్పటి వరకు జరిగిపోతున్న పాపాలు, పొరపాటుని చేసే పాపాలు. ఈ పాపాలంటే ఏం చేయాలి? పొరపాటు చేసిన వ్యక్తిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. రెండవది దేవుని ఎడల చేసిన పాపము, విశ్వాసిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. మూడవది నిత్య పాపము. నిత్య పాపము ఇది చాలా భయంకరమైనది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి. మూడవది. నాలుగవది మరణకరమైన పాపం. మరణకరమైన పాపం అంటే ఏంటి? మరణకరమైన పాపం అంటే ఏంటి? యేసుని ఒప్పుకోకపోవడం, వ్యతిరేకంగా మాట్లాడడం మరణకరమైన పాపం. ఒప్పుకున్నవాడు వాక్య ప్రకారం జీవించకపోవడం మరణకరమైన పాపం. ఐదవది సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఏ బడా బోధకుడిని కూడా నీ విశ్వాస జీవితాన్ని హీరోగా పెట్టుకోకూడదు. యేసు వైపు చూచొచ్చు. యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు కాబట్టి నేను కూడా ఏ పాపం చేయలేదని ముందుకెళ్తాం. ఆరోది దురభిమాన పాపం. ఏ బోధకుని మీద నీకు దురభిమానం అనేది ఉండకూడదు. తప్పు చెప్తే తప్పు చెప్పాడని చెప్పాలి, ఒప్పు చెప్తే ఒప్పు చెప్పాడని చెప్పాలి. తప్పు చెప్పినా కూడా ఒప్పు చెప్పాడని చెప్పావంటే నువ్వు పాపం అయిపోతావు. ఏడోది దురభిమాన పాపం అంటే మొక్క చెప్పమంటారు మీకు? లేని స్థాయిని పొగడ్డం అండి. లేని దానిని, లేని స్థాయిని అగ్రస్థానాన్ని ఇవ్వటం. గట్టిగా మాట్లాడితే దేవుని స్థానాన్ని ఇచ్చేస్తున్నారు. ఇవాళ బాధకులు దేని స్థానాన్ని ఇచ్చేస్తున్నారంటే వీళ్ళందరికి కూడా ఏం తెలియదు అంటే నూతులో కప్పలు లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు తెలిసిందే జ్ఞానం అనుకుంటారు. ఒక్కసారి నూతుల నుంచి బయటకు వస్తే ఎంత ఉందా జ్ఞానం అని అనుకుంటారు. వాళ్ళ నూతులో ఉండి ఏమంటున్నారంటే ఇదే జ్ఞానం, మాకు తెలిసిందే జ్ఞానం, మాకు తెలిసిందే. దీన్ని ఏమంటారు? దురభిమానము. జాగ్రత్త. దురభిమానం చాలా పాపం. దీనివల్ల మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఈ పాపంలో పడకూడదు. ఏడోదండి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం.
2 పేతురు పత్రిక 2:20. ఏడో చెప్తున్నాను. సూపర్గా ఉందా, సూపర్గా లేదా పాట? వారు ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుపడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి 26వ వచనం చూడండి, మనకు సరిపోద్ది. 22 చదవండి పని. కుక్క తన వాంతికి తిరిగినట్లును బురదలో దొర్లినట్లును మళ్ళినట్లు సామెత వీరికి సంభవించింది. ఈ పాపాన్ని ఏమంటారంటే హెబ్రీలు రాసిన పత్రికలో ఉంచండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10:26. హెబ్రీలకు రాసిన పత్రిక 10:26. పొందిన తరువాత సరిపోద్ది. బుద్ధిపూర్వక పాపం అంటే తెలిసి కూడా. నోవాహు జలప్రలయంలో కాకి వెళ్ళలేదు, పావురం వెళ్ళలేదు, ఎన్నిసార్లు చెప్పినా అదే పాటను మనుషులు పాడుతున్నారంటే ఏం చేయాలి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బుద్ధిపూర్వక పాపం అంటే ఇక ఎవరు చెప్పినా వింటరు కాళ్ళు, అంతే. బుద్ధిపూర్వక పాపం. దానికి ముందే రాయబడింది. దానికి ముందు సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొంది మనం కూడా ఉన్నాం. మనం దేవుళ్ళలోకి వచ్చేసాం, బాప్తిసం తీసుకుని మంచి బతుకుతున్నాం. మనం కూడా ఏదన్నా బుద్ధిపూర్వక పాపం అంటే ఏంటంటే అర్థం, వీళ్ళకున్న స్పెషల్ ఏంటంటే దేవుడు నన్ను క్షమిస్తాడు, సాయంకాలం నేను ప్రార్థన చేస్తే నేను ఏం చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడని ఏం చేసేస్తారంటే పాపం చేసేస్తారు. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారంటండి. నాకున్న అవకాశం ఏంటంటే సాయంకాలం పడుకునేటప్పుడు ప్రార్థిస్తే నా పాపాలని క్రీస్తు రక్తంలో కడిగేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను ఒక పాపం చేసినా సాయంకాలానికి పోద్దు కాబట్టి చేస్తాను. ఇది బుద్ధిపూర్వం. ఎంత దగులుబాజీ పని చూడండి. ఇది ఇజ్రాయేల్ చేసింది అదే, బుద్ధిపూర్వక పాపం. దీన్ని ఎవరితో పోల్చారు ముందు చదివారు మీరు? పందితో. కక్కేసిన దాన్ని తినడానికి వెళ్ళే కుక్కతో, బురదలో దొరికిన పంది, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లు. అంటే మనం దాంతో కడగబడి పరిశుద్ధులం అయ్యి వచ్చి మళ్ళీ బుద్ధిపూర్వకంగా. ఇదే పాపం, బుద్ధిపూర్వక పాపం. ఒక 7 ఒకసారి చెప్పండి. అంటే ఈ 7 మనకి గుర్తుండాలి. ఒక్కొక్క గంట పాఠం మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లుగా నేను చెప్పడం అనేది జరిగింది. 7 పాపాలు చెప్తారా? బుద్ధిపూర్వక పాపం గురించి చాలా ఉన్నాయని చెప్పచ్చు. బుద్ధిపూర్వక పాపం చేసుకున్న ఒక భక్తుడిని చెప్పండి మీరు. ఏదో తెలిసి చేశాడు. సంసోను, సొలొమోను, వీళ్ళందరూ బుద్ధిపూర్వకంగా చేశారు, బుద్ధి లేకుండా చేశారండి? బుద్ధిపూర్వకంగా చేశారు. బుద్ధిపూర్వకం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క గంట చెప్పవచ్చు. సింపుల్గా చెప్పేస్తాను. మానవ సహజ లక్షణాలు ఏంటి? బుద్ధిపూర్వక పాపము చేయకుండా ఉండడం మన సహజ లక్షణం. బుద్ధిపూర్వక మనకు తెలిసి కూడా తప్పు చేయడం, పాపం చేయడం అనేది మన సహజ లక్షణం కాదు. బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. రెండోది, వెనక్కి వెళ్దాం. దురభిమాన పాపం మనం చేయకూడదు. మన సహజ లక్షణం ఏంటంటే దేవుణ్ణి మాత్రమే అభిమానించాలి, కానీ మనుషుల్ని మనం అభిమానించాలి. సహజ లక్షణం, దాన్ని కోల్పోకూడదు. మరణకరమైన పాపం చేయకుండా ఉండగలం మనం. దేవుడు మనకు సహజ లక్షణంగా ఇచ్చాడు, దాన్ని కోల్పోకూడదు. తర్వాత సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. భక్తుడిని ఎవరిని చూడొద్దు, యేసుని చూడు. ఈ పాపంలో మనం పడకుండా ఇది మన సహజ లక్షణం. మొదటిది పొరపాటున చేసే పాపాలు. చాలా వరకు ఇందాక యాకోబు పత్రికలో చదివాము, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండమని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇవన్నీ మన సహజ లక్షణాలే, కానీ మనం ఏం చేస్తామంటే కోల్పోయాం. రేపటితో మన మెసేజ్లు పూర్తవుతాయి. ఎల్లుండ
మామూలుగా మనకు సండే క్లాసు మామూలుగా ఉదయం నైట్ కూడా జరిగింది. రేపు ముగింపు భాగం చాలా బాగుంటుంది. ఎవరు కూడా మనకు మళ్ళీ ఒకసారి ముగించేస్తాను. దేవుని సన్నిధిలో మన రహస్య పాపాలు, నా రహస్య పాపాలు, మీ రహస్య పాపాలు తేటగా కనబడుతున్నాయంట. ఆ పాపాలు అక్కడ ఉన్నప్పుడు నిన్ను స్వర్గానికి దేవుడు పంపించడం. దానికి రాయబడిన మాట ఏంటంటే ఉపమానంగా రహస్య పాపాలు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం రహస్యం అంటే ఎవరికి తెలియకుండా కాదు, మనకు తెలియకుండా చేస్తున్న పాపాలు రహస్య పాపాలు. మొదటిది పొరపాటును చేసేసాం, వ్యక్తిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. రెండోది దేవుని విషయంలో, సంఘానికి వస్తున్న విశ్వాసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన చూపు కానీ మన మాట కానీ తేడా తీసేస్తాడు దేవుడు. మూడోది నిత్య పాపం. వాక్యాన్ని తెలిస్తే చెప్పండి, తెలిసినంతే చెప్పండి, సొంత మాటలు కలిపి చెప్పొద్దు. మీ అవసరాల కోసం, మీ డబ్బు కోసం. మీరన్నీ గుర్తుంచుకోండి, ఇది వేసా కదా, సందులో వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు అని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి అన్న వచ్చినాయో డబ్బులు. తర్వాత చివరిలో వాళ్ళే ఆలోచించుకున్నారంట, ఓపెనింగ్ అయిపోయింది, చర్చ్ కూడా జరిగిపోతుంది, ఎవరిని పిలవలేదేంటి ఓపెనింగ్ అని ఆలోచించుకుంటున్నారండి. ఎవరిని పిలుస్తారండి? దారిలో ఎవడడిగిన మేమందరం కలిసి చర్చికి వచ్చేవాళ్ళు అందరం కలిసి కట్టుకున్నామని చెప్పాను. ఒకటే మాట. ఇంకెవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు. తర్వాత నాలుగోది మరణకరమైన పాపం. సువార్తకు లోబడినవాడు మరణకరమైన పాపం అన్నాడు. సువార్తకు లోబడిన మనం వాక్యానికి లోబడకపోతే మనం కూడా అదే పాపంలో ఉన్నట్టు. ఐదోది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఒక బోధకుడిని నువ్వు రోల్ మోడల్గా పెట్టుకున్నావు అంటే అయిపోయినట్టే. యేసు వైపే చూడడం దానికి పరిష్కారం. ఆరోది దురభిమాన పాపం. ఈ పాపం ప్రతి విశ్వాసంలో ఉందండి. కొంతమంది అభిమానం అయితే టిఫిన్ కొట్టు బళ్ళ మీద పేర్లు వేసేసుకుంటారు, ఆటోల మీద పేర్లు వేసేసుకుంటారు, దేని మీద పెడితే దాని మీద పేర్లు వేసేసుకుంటారు. చూసి ఉంటారు. దీన్ని ఏమంటారంటే దురాభిమాన పాపం. ఏడోది బుద్ధిపూర్వక పాపం. అవకాశం ఉంది కదా అని పాపం చేయడం ఏమైనా బాగుందండి? బాగోలేదు. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా దేవుని ముఖములో, దేవుని ముఖ కాంతిలో కనపడుతుంది. దాన్ని ఏమన్నారంటే రహస్య పాపాలు. అంటే దేవుడికి కనపడని అని కాదు, మనకు తెలియని పాపాలు అని అర్థం. ఓకేనండి. రేపు ముగింపు భాగం బాగుంటుంది. మన సహజ లక్షణాలు ఏంటి, దేవుని సహజ లక్షణాలు ఏంటి, దెయ్యం సహజ లక్షణాలు ఏంటి చెప్పి మీకు ముగించేస్తాను. ప్రార్థన చేసి ముగించుకుందాం. రేపు పాఠం కూడా మీరు వింటేనే మొత్తం మీకు అర్థమైద్ది. ఇవాళ విని రేపు మర్చిపోయారు అనుకోండి, కొన్ని అపోహలు ఉంటాయి. ప్రార్థన చేసి ముగించుకుందాం. ఏమీ లేదండి, సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని కాపాడాలి అంటే సంవత్సరం మొదటి నెలలో ఒక 5 రోజులు, సంవత్సరం చివరి నెలలో ఒక 5 రోజులు దేవుని కార్యక్రమాలు నేను నిర్వహిస్తూ ఉంటాను. ప్రత్యేకంగా ఇవి స్పెషల్ క్లాసులు అన్నమాట. స్పెషల్ క్లాసులో స్పెషల్ లెసన్సే ఉంటాయి. సంవత్సరం జనవరిలో 5 రోజులు, డిసెంబర్లో 5 రోజులు. మిగిలిన రోజులు ప్రార్థనకు రాలేను కాదు, ప్రతి ఆదివారం వస్తాం, ప్రతి ఆదివారం నైట్ వస్తాం. మళ్ళీ పరీక్షలు అంటే అన్నీ మామూలే, ఏది తేడా ఏమి ఉండదు. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోక ముందున మా తండ్రి, నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి నీ ముఖకాంతిలో కనపడుతున్న పాపాలను ఏమిటో నీ పిల్లలకు తెలియజేశాను తండ్రి. వాటిని ఎలా పోగొట్టుకోవాలో కూడా నీ పిల్లలకు తెలియజేశాను. వాళ్ళు విన్నారు తండ్రి. వచ్చిన వారందరికీ కూడా నీ యొక్క జ్ఞానాన్ని అర్థమయ్యేటట్లు సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా పరలోకం చేరే భాగ్యం దయచేయమని. రేపు కూడా కార్యక్రమాలు, ఎల్లుండి కూడా మీ కార్యక్రమం మాకు తోడుండి సహాయ సహకారాలు అందించి కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్లు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సరేశ్వర బాబు గారు ముగింపు మాట చెప్పి ప్రార్థన చేస్తారు. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. అంటే కొంచెం అందరూ లేట్గా రావడం వల్ల లేట్గా స్టార్ట్ చేసాం. రేపు కరెక్ట్గా 10ంటికి వచ్చేస్తే 12ంటికి ఆఫ్ చేసేస్తాం. రోజు 12ంటికి అయిపోతుంది. అంతా చెప్పమనండి. ఒకసారి పిల్లలతో 2 పాఠాలు చెప్తారు, 5 నిమిషాలు కూడా పట్టదు.